ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 28. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ 8:13. లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు? మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చినదంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనసులో పెట్టుకొని దాన్ని తప్ప మరి దేన్ని లెక్క చేయనిదే మొండి విశ్వాసం. ఊహించండి, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకుని నిండుగా ప్రవహిస్తున్న నదిలోకి నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఏమనుకుని ఉంటారో. నేను మాత్రం చస్తే ఇలాంటి పని చేయను. ఏమిటి, నదీ ప్రవాహానికి మందసం కొట్టుకుపోదు? ఇలాంటిదేమీ జరగలేదు. మందసం మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకి తోడ్పడుతుంది. మందసాన్ని మోయడానికి మోతకర్రలున్నాయి. దేవుని నిబంధన మందసమైన అది తనంతట తాను కదలలేదు. దాన్ని భుజాలకెత్తుకుని మొయ్యాలి. దేవుడు అంచనాలను పథకాలను సిద్ధపరుస్తాడు. వాటిని అమలుపరిచే పనివాళ్ళం మనమే. మన విశ్వాసమే దేవునికి సహాయం. విశ్వాసం ముందుకు సాగిపోతూనే ఉండాలి. మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయతతో ముందుకు సాగిపోయే విశ్వాసం. నా తోటి లేవీయులారా, మన బరువుని ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటికను ఎత్తుకున్నట్లుగా మొహాలు వేలాడేసుకోవద్దు. ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం. పొంగుతూ ప్రవహించే నది వైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం. అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఓ ప్రత్యేకమైన ముద్ర ఏమిటంటే ధైర్యం. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే, పరిశుద్ధత నిండిన సహవాసం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే. మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయన నుండే. అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకి అంటిపెట్టుకుని ఉండటం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడటానికి సందేహం దేనికి? విశ్వాస జీవిత నౌకలో పయనించే నావికులారా, లోతైన సముద్రాల్లోకి నావని నడిపిద్దాం రండి. దేవుడికి అన్నీ సాధ్యమే. ఆయన్ని నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు. ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలబెడదాం రండి. ఆయన నుండి విశ్వాసాన్ని పొందుదాం. ఆ విశ్వాసం ఆయన బలపరాక్రమాలు మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి. ఆమెన్.